సింహాచలం ఆలయ మాజీ ఈవోపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘించి గోడ కట్టేందుకు అనుమతి ఇచ్చాడని మాజీ ఈవో త్రినాథ్ పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో సింహాచలం ఆలయ మాజీ ఈవో త్రినాథ్ కు మెమో జారీ చేశారు. గత ఏడాది చందనోత్సవం రోజు భక్తులపై తాత్కాలిక గోడ కూలిపోయింది. నాటి ఘటనలో 7గురు మృతి చెందారు. విచారణ జరిపి బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయించింది ఏపీ ప్రభుత్వం. సింహాచలం ఆలయ మాజీ ఈవోపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘించి గోడ కట్టేందుకు అనుమతి ఇచ్చిన అతనిపై అయితే ఇప్పుడు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మెమోలు జారీ చేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మాజీ ఈవో త్రినాథ్ పై అయితే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆలయ మాజీ ఈవో త్రినాథ్ కి అయితే ప్రస్తుతం మెమోలు జారీ చేశారు. ఎప్పుడైతే గత ఏడాది చందనోత్సవ సమయంలో భక్తులపై అయితే ఆ గోడ కూలిపోయింది. ఆ ఘటనలో ఇప్పటికే 7గురు మృతి చెందారు. అయితే దానికి సంబంధించి కూడా బాధ్యత వహించాలి దీనిపై అంటూ కూడా ఇటు మెమోలు అయితే జారీ చేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేయించింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం. సింహాచలం ఆలయ మాజీ ఈవోపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘించి గోడ కట్టేందుకు అనుమతి ఇచ్చిన ఈవోపై అయితే ఆరోపణలు ఉన్నాయి.